హలో నమస్తే మేధావి ప్రో హబ్లోకి మీకు స్వాగతం. ఒకరోజు కొంతమంది స్నేహితులు కలిసి భోజనం కోసం దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్తారు. తమకు నచ్చిన వంటకాలను ఆర్డర్ చేసుకొని తాము దరఖాస్తు చేసుకున్న జాబ్ల గురించి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తింటుంటారు. అలా కాసేపటి తరువాత అందరూ తినటం ముగిస్తారు. అంతలోనే వెయిటర్ బిల్ తీసుకొచ్చి టేబుల్ మీద ఉంచుతారు. బిల్ టేబుల్ మీద పడగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. అందరూ ఏదో బిజీగా ఉన్నట్టు లేకపోతే దృష్టిని ఎక్కడికో మళ్లించినట్టు నటిస్తారు. ఎవరికీ బిల్ చెల్లించే ధైర్యం రాలేదు. ఆ సమయంలో మాత్రం ఒక యువకుడు చిరునవ్వుతో బిల్ కట్టటానికి ఎత్తుకుంటాడు. అది చూసి మిగిలిన స్నేహితులు ఆశ్చర్యపోతారు. కొందరు జోక్ చేస్తూ నవ్వుకుంటారు. కాని అతను మాత్రం ఆత్మవిశ్వాసంతో బిల్ క్లియర్ చేశాడు. జరిగిందంతా రెస్టారెంట్ యజమాని క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటారు. కాసేపటికి వెయిటర్ బిల్ ఫోల్డర్ తిరిగి ఇవ్వగానే అందులో ఒక రహస్యమైన చేతిరాత నోట్ కనిపిస్తుంది. ఆ క్షణంలోనే ఆ యువకుడికి ఏదో ప్రత్యేకమైనది జరగబోతుందనిపిస్తుంది. ఆ నోటు తీసి చూస్తే ఇలా రాసిపెట్టి ఉంటుంది: రేపు ఉదయం 10:30 వచ్చి కలవగలరు. ఇట్లు రెస్టారెంట్ ఓనర్. మరుసటి రోజు వెయిటర్ బిల్కి వెళ్ళాక ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరుగుతుంది. కానీ ఈసారి ఒక ఫార్మల్ సూట్ ధరించి ఉంటారు. అసలు ట్విస్ట్ ఏమిటంటే ఆ వ్యక్తి మరెవరో కాదు, తాను జాబ్ కోసం అప్లై చేసిన కంపెనీకి సీఈఓ. అతను చిరునవ్వుతో ఆ యువకుడికి ఇలా చెబుతారు: ఇపకారం మాటల కంటే గట్టిగా మాట్లాడుతుంది. నిజమైన విలువలు మన రెజ్యూమ్లో కాదు, మన స్వభావంలో దాగి ఉంటాయి. మరి ఇలాంటి పరిస్థితిలో మీరుంటే ఏమి చేసేవారు? కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మరిన్ని ఆసక్తికరమైన మినీ స్టోరీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.